ఒకానొక సమయంలో ఒక ఊరిలో ఒక సాధువు పగలు రాత్రి దైవనామస్మరణ చేసేవాడు. ధ్యానం చేసుకుంటూ ఒక గుడి దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చునేవాడు. అకస్మాత్తుగా 2 దొంగలు వచ్చి ఆ సాధువుని ఇలా వెక్కిరించసాగారు. అరే శ్యామడు చూడు, దొంగ బాబా సమాధిలో ఎలా కూర్చున్నాడు. ఆ రాము పద పద వెళ్ళి కాసేపు తన్ని ఇబ్బంది పెడదాం, చూద్దాం ఏం చేస్తాడో. బాబా ఏం చేస్తున్నావు? ఎవరి ఊహల్లో తేలుతున్నావు? లేలే ఇక చాలేలే. ఆ బాబా అలా చేయడం వల్ల భగవంతుడు కనిపించడు. ఇప్పుడు నీ కల్లో ఎవరు వస్తున్నారు? సాధువు మాత్రం వాళ్ళకి ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ధ్యానం చేస్తూనే ఉన్నాడు. అరే ఇతనికి ఏమనిపించడం లేదు, ఊహల్లో ఎక్కడ తేలుతున్నాడు. పద పద ఇతని దగ్గర కూర్చొని టైం వేస్ట్ చేయొద్దు, పద వెళ్దాం. కానీ ఇప్పుడు ఆ దొంగలు ప్రతిరోజు ఇలాగే చేస్తున్నారు. వచ్చి సాధువుని ఇబ్బంది పెడుతున్నారు. సాధువు చాలా బాధపడుతున్నా కానీ వాళ్ళని ఏమీ అనేవాడు కాదు. ఒకరోజు పక్క గ్రామం నుండి నీళ్లు తీసుకుని వెళ్తున్న 2 మహిళలు అక్కడ ధ్యానం చేస్తున్న సాధువు బాబాని చూసి అతని కాళ్ళకి నమస్కరించి ఇలా అడిగారు. బాబా, మీరు అంతర్యామి, ఇన్ని రోజులు ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఎల్లప్పుడూ ఆ భగవంతుని నామం జపిస్తూ ఉంటారు. మా గ్రామంలో దొంగల ఆగడాలు చెలరేగిపోతున్నాయి బాబా. మీరే ఏదైనా చెయ్యాలి. ప్రతి ఒక్కరి ఇల్లు దోచుకుంటున్నారు. మేము కష్టపడి సంపాదించిన డబ్బంతా ఆ దొంగలు నిమిషాల్లో తీసుకెళ్తున్నారు. సురక్షితంగా అనిపించడం లేదు బాబా. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. అవునా, అయితే అదా సంగతి. మీరు బాధపడకండి, ఆ దొంగలకి నేను బుద్ధి చెప్తాను. ఈ గ్రామ శ్రేయస్సు కోసం నేను ఆ దొంగలకి తప్పకుండా బుద్ధి చెప్తాను. ఇప్పుడు నా శక్తులను నేను ఉపయోగించే సమయం వచ్చేసింది. అరే శ్యామ్, అటు చూడు, ఆ దొంగ బాబా ఇవాళ కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. పద పద అతని మీద వేడి వేడి నీళ్లు పోసి చూద్దాం, ధ్యానం ఎలా పాడవదో. సాధువు తన మంత్రశక్తులతో ఒక పెద్ద సింహాన్ని రప్పించాడు. అయ్యో బాబోయ్, కాపాడండి కాపాడండి ఈ సింహం బారి నుండి. బాబా కాపాడండి, మమ్మల్ని క్షమించండి, కాపాడండి బాబా, కాపాడండి. సరే, ఈసారికి నేను ఈ సింహం బారి నుండి మిమ్మల్ని కాపాడతాను. కానీ మీరు ఇంకోసారి ఎవరినైనా ఇబ్బంది పెట్టారంటే, ఎవరైనా గ్రామస్తులను కానీ అమాయకులను కానీ బాధ పెడితే ఈ సింహం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టదు. ఇది మిమ్మల్ని తినేస్తుంది. బాబా, నాది తప్పైంది. ఇక మీదట మేము ఎవ్వరినీ బాధ పెట్టము, మాట ఇస్తున్నాం. బాబా గారు, తప్పకుండా మేము ఎవ్వరినీ బాధ పెట్టాం, మీకు మాట ఇస్తున్నాం. ఒక్కొక్కరుగా అంతా అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. బాబా, చాలా సంతోషం. ఇంకా ఇక్కడికి ఎలాంటి దొంగలు రారు. గ్రామం అంతా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మీరు చేసిన ఈ సహాయాన్ని మేము ఎప్పుడూ మర్చిపోము బాబా. కూరగాయలు, ఆలుగడ్డలు, వంకాయలు అన్నీ చాలా తాజాగా ఉన్నాయి. రండమ్మా రండి. గంగు అనే మహిళ తాజా కూరగాయలు అమ్ముతూ ఉండేది. ఆమెకు కూరగాయలతో మాట్లాడడం కూడా చాలా ఇష్టం. అలసిపోయి ఒకరోజు గంగు ఒక చెట్టు కింద కూర్చుంది. అమ్మా, నేను చాలా అలసిపోయాను. అరే ఆలు, ఇంకా నువ్వు ఒక్కడివే మిగిలిపోయావు. ఇంకా కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి. అప్పటి వరకు కాస్త విశ్రాంతి తీసుకుంటాను. ఎవరైనా కస్టమర్ వస్తే మిమ్మల్ని కూడా అమ్మేసి ఇంక నేను ఇంటికి వెళ్తాను. గంగమ్మ నిద్రపోతుంది. అకస్మాత్తుగా అంత నిద్రలో కూడా తనకు ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అరే, ఎవరు ఏడ్చేది? అరే ఆలు, విచిత్రంగా మీరేంటి గంప బయట నిలబడ్డారు? ఎందుకని అలా ఏడుస్తున్నారు? ఏంటి విషయం? మీరు బయటికి ఎలా వచ్చారు? నువ్వు మమ్మల్ని దారిలోనే వదిలేసి వచ్చావు. మేము పడిపోయామని చూసుకోకుండానే వచ్చేసావు. నువ్వు గంప దింపగానే మేము దూరంగా వెళ్ళి పడిపోయాము. మాకు ఎన్ని దెబ్బలు తగిలాయో తెలుసా? అక్కడ ఉన్న రాళ్ళు తగిలి మాకు చాలా నొప్పిగా కూడా ఉంది. అయ్యయ్యో, నా బంగారు ఆలుగడ్డలారా, మీరెందుకని ఏడుస్తున్నారు? ఇటు రండి, మిమ్మల్ని ఈ వంకాయతో పాటు పడుకోబెడతాను. నేను కూడా పడుకుంటాను. కాసేపట్లో మీ నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. ఆలుగడ్డల్ని ముద్దు చేసి గంగమ్మ ఆ ఆలుగడ్డల్ని గంపలో వంకాయల పక్కన పెట్టి మళ్ళీ నిద్రపోతుంది. ఆలుగడ్డలు కూడా చాలా అలసిపోయాయి. వాటికి చాలా ప్రేమ లభించింది. అలా అలా వంకాయలు, ఆలుగడ్డలు అన్నీ నిద్రపోయాయి.
కాసేపటి తర్వాత ఒక ముసలామె అక్కడికి వచ్చి ఇలా పిలిచింది, గంగక్క ఒకసారి లేస్తావా? ఎవరు? ఎవరమ్మా? అరే విమలమ్మ నువ్వా? మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, నాకు కొన్ని ఆలుగడ్డలు ఇంకా వంకాయలు కావాలి. తీసుకెళ్ళి విమలమ్మ. అలా ఏం లేదు, నువ్వెంత ఇచ్చినా తీసుకుంటాను, కానీ కొంచెం ప్రేమతో వండు. చూడు, నా ఆలుగడ్డలు చాలా ఆనందంగా కనిపిస్తున్నాయి. ఏంటి విషయం? అంత బాగానే ఉంది కదా. అప్పుడే ఆలుగడ్డ ఇలా అంటుంది, మేము ఆనందంగా ఉన్నాము, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఆలుగడ్డలు ఇంకా వంకాయలన్నీ అమ్మి గంగమ్మ తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆలుగడ్డలు వంకాయలు తమ కొత్త ఇంటికి వెళ్తారు. మాదేం పని, మాకు ప్రేమ దొరికిందంటే చాలు, మేము వచ్చేస్తాము. ప్రేమకి భయపడము, ప్రేమకి చాలా శక్తి ఉంది. ఆలుగడ్డ లేకుండా ఏ వంట చేయలేరు. అందుకే నేనంటే అందరూ ఇష్టపడతారు. అందుకే ఎప్పుడు నేను నవ్వుతూనే ఉంటాను. ఒక అడవిలో హాకు అని ఒక సింహం నివసించేది. అడవి యొక్క రాజు హాకు తన కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా నివసించేవాడు. దానికి ఒక స్నేహితుడు ఉండేవాడు. హాకు దానికి తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేవాడు. ఒకరోజు హాకు వేట కోసం బయటకు వెళ్ళినప్పుడు ఎవరో హాకు యొక్క భార్యని ఘోరంగా హత్య చేసి చంపారు. హాకు తన భార్య చనిపోవడంతో చాలా బాధపడింది. ఒకరోజు హాకు ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని చిరుత దగ్గరికి వెళ్తుంది. స్నేహితుడా, నువ్వు కొంచెం నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఒక పని మీద బయటకు వెళ్తున్నాను. అయ్యో తప్పకుండా హుక్కు, నేనున్నానుగా, ఏమీ బాధపడకు, చూసుకుంటా. హాకు యొక్క స్నేహితుడు చిరుత నిజానికి చాలా మోసగాడు, అత్యాశపరుడు. హాకు యొక్క భార్యని కూడా అతనే చంపాడు. ఇంకా హాకు యొక్క కొడుకుని కూడా చంపాలని చూస్తున్నాడు. రా రా రా, ఇన్నాళ్లకు నిన్ను చంపి తినే అవకాశం నాకు దక్కింది. ఇంకా మిగిలింది మీ నాన్న హుక్కు అక్కడే, వాడిని కూడా త్వరలో చంపేస్తాను. ఇంకా ఈ అడవి మొత్తం నాదే, దీనికి రాజుని నేనే. ఇలా అని అది హాకు కొడుకుని చంపేస్తుంది. చిరుత ఇలా చేయడం మొత్తం ఒక రామచిలుక చెట్టుపై నుండి చూస్తూ ఉంటుంది. హాకుని వెతికి జరిగిందంతా హాకుకి చెప్తుంది. తన స్నేహితుని యొక్క నిజస్వరూపం గురించి చెప్తుంది. హాకుకి చిలుక మాటల మీద అస్సలు నమ్మకం కలగదు. హాకు నీళ్లు తాగడానికి నది దగ్గరికి వెళ్తుంది. హాకు యొక్క స్నేహితుడు కూడా హాకుని వెతుక్కుంటూ వచ్చి నది దగ్గరికి చేరుకుంటాడు. హాకు తన స్నేహితుడి ప్రతిబింబాన్ని నదిలో చూసి రామచిలుక మాటలు నిజమే అనిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి హాకు తన స్నేహితుడిని గాండ్రిస్తూ గంభీరంగా చూస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతుంది. తన ప్రాణాలు కాపాడుకుంటుంది. ఆ తర్వాత అది ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానని, అలాగే భార్య కుమారుణ్ణి కోల్పోయానని బాధపడుతుంది. బహుశా నేను నా స్నేహితుడిని అంత గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సింది. అలా చేస్తే నా భార్య నా కొడుకు ఇద్దరూ బ్రతికేవాళ్ళు. హాకు వెళ్లి రామచిలుకకి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే తన వల్లే ఈరోజు తన అపనమ్మకం రుజువైందని ధన్యవాదాలు తెలిపింది. ఒక గ్రామంలో చోటు అనే ఒక ఎలుక నివసించేది. అడవిలోని జంతువులన్నీ దాన్ని చాలా ఏడిపించేవి. దాంతో ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు. అది ఒక్కతే తన చిన్న గూటిలో నివసించేది. ఒకరోజు చోటు తన గూటి దగ్గర తినడానికి వెళ్ళినప్పుడు దానికి ఒక పాము కనిపించింది. అది పాముని చూసి చాలా భయపడింది. ఇంకా పరిగెత్తసాగింది. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. అప్పుడు పాము ఇలా అంది, భయపడవద్దు, నేను నీ స్నేహితుడను, నేను నిన్ను కరవను. నేను చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు, నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. స్నేహితుడా, నువ్వు నాకు సాయం చేస్తావా? ఓ, ముందు నీకు తినడానికి నేనేమైనా తీసుకుని వస్తాను, నీకు త్వరగా నయమవుతుంది. చోటు పరిగెత్తుకుంటూ వెళ్లి పాముకి తినడానికి భోజనం తెస్తుంది. ఆ పాము సంతోషంగా భోజనం చేసి ఎలుకతో ఇలా అంటుంది, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు నాకు సహాయం చేశావు. నిజంగా నేను నిన్ను స్నేహితుడవని అకస్మాత్తుగా అన్నాను, కానీ అది నిజం. నువ్వే నిజమైన స్నేహితుడవు. నువ్విక్కడే విశ్రాంతి తీసుకో, త్వరగా నయమవుతుంది. పాము ఎలుకకి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంది. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతిరోజు చోటు ఆ పాము కోసం భోజనం తెస్తూ ఉంది. మెల్లిమెల్లిగా పాము ఆరోగ్యం మెరుగుపడింది. వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.
నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను స్నేహితుడా. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఏమైనా సహాయం చేయగలనా? అడవిలోని జంతువులన్నీ తనని ఎలా ఏడిపిస్తాయో చోటు పాముకి చెప్తుంది. అది విన్న పాము తనకి రక్షణగా ఉంటానని మాట ఇస్తుంది. ఇంకా ఆ పాము ఎలుక గూటి ముందే నివసిస్తూ ఉండేది. ఆ విధంగా పాము మరియు చోటు కలిసిమెలిసి సంతోషంగా నివసించసాగారు. ఒకరితో ఒకరు చాలా స్నేహంగా ఉంటూ కలిసిమెలిసి తింటూ నివసించేవారు. చోటుతో పాము స్నేహంగా ఉండడం చూసి ఇంకా చోటుని ఏడిపించడం మంచిది కాదని అడవిలోని జంతువులకి అర్థమైంది. అందుకని మిగిలిన జంతువులు చోటుని ఏడిపించడం కూడా మానేశాయి. అప్పుడు చోటు ఇలా అంది. ఫ్రెండ్, నువ్వు ఇక్కడికి రావటం వల్ల నాకు చాలా మేలు జరిగింది. నాకు మంచి ఫ్రెండ్ దొరకడమే కాకుండా నన్ను ఎవ్వరూ కూడా ఏడిపించడం లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నువ్వు అనారోగ్యం పాలైతే నాకు భయమేస్తుంది. లేదు ఫ్రెండ్, నీలాంటి స్నేహితుడు ఉన్నంతకాలం నేనెప్పుడూ అనారోగ్యం పాలవ్వను. ఆరోగ్యంగా ఉంటాను.